పశ్చిమ గోదావరి జిల్లా రావుపాడ్లో ఉద్రిక్తత నెలకొంది. సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో దళిత వర్గాలు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు యత్నించాయి. ఆ స్థలంలో సైనిక ఉద్యోగి ఇంటి నిర్మాణాన్ని మరో వర్గం అడ్డుకుంది. తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారని దళితులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సైనికుడు వారిపై పలుమార్లు దాడి చేశారు. ఇంతమంది పోలీసులు డిఎస్పీ వీళ్ళందరూ ఉండగా కూడా అంత ధైర్యంగా అంటున్నారంటే ఎలా చెప్పండి సార్? మీరు చెప్పండి. కాగా ఇవాళ ఉదయం సైనిక ఉద్యోగి ఇంటికి వీఆర్ఓ నోటీస్ అంటించారు. దీంతో మనస్తాపం చెందిన బాధిత మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు మహిళను రక్షించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ నోటీస్ ఇంతకు ముందు ఇచ్చారండి. దీన్ని మార్చిస్తామని చెప్పారు. దీన్ని మార్చిస్తామన్నా అని చెప్పారండి. దీంట్లో ఉన్న ప్రకారం వాళ్ళు ఇచ్చిన సైట్లో కాకుండా నేను వేరే సైట్లో కడుతున్నానని చెప్పి మాత్రమే రాసిందండి. కాదు, వాళ్ళు చూపించిన పొజిషన్లో నేను కడుతున్నాను. వాళ్ళే తప్పించారండి పొజిషన్ నాకు. ఆ విషయం దీంట్లో లేదండి. ఇది మార్చి తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి బయటకు వచ్చి దీన్ని మా ఇంటికి అటాచ్ చేసి వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరు చేశారంటారు తప్పు? ఇది విఆర్ఓ గారండి. విఆర్ఓ గారి వల్లే తప్పు జరిగిందండి. పొజిషన్ చూపించింది ఆయనే, నాకే చూపించారు. నా దగ్గర ఫోటో ఉంది. ఈ రోజున ఎక్కడ కడుతున్నాం అని చెప్పి ఆయనకే తెలుసు కదండి. ఆయన చూపించిన పొజిషన్ లోనే నేను కడుతున్నప్పుడు ఈ నోటీస్ నా ఇంటి దగ్గర అంటించవలసిన పని ఏంటి? వాళ్ళ తప్పును మా మీద ట్రై చేస్తున్నారు అండి వాళ్ళు. ఇంట్లో మనుషులు లేనప్పుడైతే అంటే డాక్యుమెంట్స్ చూడండి అయ్యా, బౌండరీస్ తోటి ఇచ్చారో లేదో ఇప్పుడు రండి. విఆర్ఓ గారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి. 351 లో మేము కట్టట్లేదండి. 351 లో మాకు ఇచ్చారు, మాకు తెలియకుండా ఇచ్చారు. మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు. మమ్మల్ని మోసం చేసి ఈ రోజున మా తప్పనట్టుగా క్రియేట్ చేస్తూ మా బిల్డింగ్ పలగొట్టాలనో లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనో చెప్పి చూస్తున్నారు. వాళ్ళ తప్పని లేకుండా చెప్పాలని చెప్పి చూస్తున్నారండి. ఇది అన్యాయం, ఇది అన్యాయం. దీంట్లో 351 లో మేము కడుతున్నామని చెప్పి రాసింది. కాదు, 351 లో మాకు చూపించారు. 333 లో మాకు చూపించవలసింది 351 లో మాకు చూపించారు. అది ఎందుకు చూపించారు? దీనికి మాకు తెలియకుండా ఇక్కడ అంటించవలసిన పని ఏంటి? మేము లోపలే ఉన్నాం కదా, మా చేతికి ఇవ్వాలి కదా. మేము ఎక్కడికి పోలేదు కదా, మీ తాళాలు వేసి మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా. ఈ నోటీస్ ఇంతకు ముందు ఇచ్చారండి. దీన్ని మార్చిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు మనం చూస్తున్నాం. అయితే సైనికుడు భార్యపై పలువురు దాడి చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే విఆర్ఓ నోటీస్ అంటించడంతోనే ఆ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యానికి యత్నించినట్లు తెలుస్తుంది. అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అక్కడ జరిగింది ఏంటి? పోలీసులు ఎవరికి సహకరిస్తున్నారు? విఆర్ఓ అసలు ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నారని అయితే మహిళ ఆరోపిస్తుంది. ఏంటి డీటెయిల్స్? ప్రశ్న తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడు మండలం ఈ రావిపాడి గ్రామంలో సైనిక ఉద్యోగికి సంబంధించి 3 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ వాళ్ళు నిర్మాణం కూడా చేపట్టారు. కాకపోతే అదే గ్రామానికి చెందిన ఒక వర్గం అది అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి కేటాయించిన స్థలం అంటూ నిన్న ఆ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి వారు ఏదైతే నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి కొంత నిరసనకు దిగారు. ఈ నిరసన క్రమంలో సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మిపై కొంత తోపులాట జరగడం, ఆమె గాయాలవడం కూడా జరిగింది. వెంటనే పోలీసులు రావడం, గ్రామంలో 144 సెక్షన్ పెట్టారు. అనంతరం నిన్న అర్ధరాత్రి ఇదే విషయం మీద గ్రామస్తులు కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించే క్రమంలో భాగంగా ఎస్ఐ మీద తాడేపల్లిగూడెం టౌన్ ఎస్ఐ మీద కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఆయన కొంత ట్రీట్మెంట్ చేసుకున్నారు. కానీ ఈ రోజు చూసుకుంటే కనుక రెవెన్యూ అధికారులు యూటర్న్ తీసుకున్నారు. ఏదైతే సైనిక ఉద్యోగి నిర్మాణం చేస్తున్నాడో ఆ స్థలం ప్రభుత్వానికి చెందింది అంటూ దాన్ని వెకేట్ చేయాలంటూ కూడా ఒక నోటీస్ ని వారి నిర్మాణం ఏదైతే చేస్తున్నారో ఆ గోడకి వారు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ సైనిక ఉద్యోగి ఆమె భార్య ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంత కష్టపడి బోర్డర్ లో ఉద్యోగం చేస్తుంటే కనీసం తమను ఎవరూ పట్టించుకోవటం లేదు, కావాలని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారంటూ ఇటు సైనిక ఉద్యోగి నాగేశ్వరరావుతో పాటుగా ఆమె భార్య విజయలక్ష్మి కూడా ఒక్కసారిగా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారి మీద ఒకసారిగా నీళ్లు పోసి వారిని
కాపాడారు. కానీ ఆ సైనికుడి భార్య విజయలక్ష్మి మాత్రం ఆమె ఒకటే డిమాండ్ చేస్తుంది, విఆర్ఓ కావాలని తప్పుదారి పట్టించారు, తమకి విఆర్ఓ చూపించిన స్థలంలోనే ఇల్లు కట్టుకుంటున్నాం, ఈ విధమైన మోసం కరెక్ట్ కాదు, మరలా కావాలంటే సర్వే చేయండి, ఈ విధంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తమను అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్, తాము ఇదే స్థలంలో నిర్మాణం చేస్తామంటూ కూడా ఇటు సైనికుడి భార్య కూడా కొంత నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు ఇది కొంత సివిల్ దగాదగా ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ లో దాడికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడంతో పాటుగా కోర్టుకు వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ మరలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే భీమవరం నుండి అదనపు బలగాలు ఉన్నాయి. మరోపక్క జిల్లా వ్యాప్తంగా సైనిక ఉద్యోగి కొంత మద్దతు పలుకుతున్నారు. సైనిక ఉద్యోగి న్యాయం చేయాలంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కొంత డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్. మీరు చెప్పండి. రెడీ అవుతున్నారు, మేము అవమానాన్ని భరించలేమని చచ్చిపోతా అన్నారు. ఎవరు బాధ్యులండి? యూనిఫామ్ అడిగారు, యూనిఫామ్ మీది కూడా యూనిఫామ్, నాకు ఇవి రెస్పెక్ట్. తీయమని చెప్పండి. ఫస్ట్ తీసేమని చెప్పండి, తర్వాత మేము వెళ్తాం. The man who received the medal in present president